ఒక్కసారి హిమాలయ పర్వత ప్రాంతాల్లో విహరిస్తూ పార్వతీ పరమేశ్వరులకి అత్యంత ఆత్మీయమైన సుఖాలు, ఏకాంత సుఖాలు పొందాలని అనిపించింది. వారేమి సామాన్యుల. గిరిజయు గిరీశుడును ఒండొరువులకై తపమునర్చి ఒకళ్ళన్ పెరయన్బడసి పరమ సుఖ భరితాత్మకులైరి జగము ప్రమదం బంధం. గిరిజా గిరీశుడు కూడా ఒకరి కోసం ఒకరు తపస్సులు చేశారయ్యా. ఒకరి తపస్సుకు ఒకరు ఫలాన్ని ఇచ్చారయ్యా. పరస్పర తపస్సంపత్ పరస్పర ఫలాయుతవు. పార్వతీ పరమేశ్వరులో ప్రత్యేకత. ఆవిడ ఆయన కోసం తపస్సు చేసింది, ఆయన కనిపించి ఫలాన్ని ఇచ్చాడు. తర్వాత పెళ్ళయ్యాక ఈయన ఆవిడ కోసం తపస్సు చేయడం మనం అంతా చేసే పనే కదా. పెళ్ళయ్యాక ఎవరైనా అంతే. ఇక మొగాడు చేయాల్సిందే తపస్సు. అందుకని అలాగే ఆయన చేశాడు. ఆవిడ తపస్సు, ఆవిడ సౌందర్య లహరి, ఆవిడ ఆయన్ని అనుగ్రహించిందయ్యా. ఇంక అందులో పెద్ద చిన్న తేడాలు ఏముండవు, ఆడ మొగ ఏముండవు. వారు అర్ధనారీశ్వరుడు. ఉండరులకై తపమునర్చి ఉండొరువులకై తపమునర్చి ఒకళ్ళను ఒకరినొకరు పరస్పరం పెరయనబడసి వారిని పొందగలిగారు. వారు భర్తగాను భార్యగాను జీవిత భాగస్వామిగా పరమ సుఖభరితాత్మకులైరి జగము ప్రమదం పొందాం. చాలా సుఖాలు పొందారు. మరి దానికి ప్రత్యేకంగా రేతఃపతనం అవుతుంది, పుట్టాలి కదా. తారకాసురుడు పీడిస్తున్నాడు పైగా, అందుకని రేతఃపతనమైంది శివునికి సహజం. దాన్ని భరించగలిగిన వాడు అగ్ని ఒక్కడే కాబట్టి శివుడు అగ్నికి ఇచ్చాడు దాన్ని. అగ్ని దాన్ని తనలో దాచుకుని పారిపోయాడు ఎక్కడికో. తనలో దాచుకుని పారిపోయాడు ఎక్కడికోను. అలా వెళ్ళిపోతుంటే అగ్ని ఎక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆ రేతస్సును పట్టుకోకపోతే కుమారస్వామి పుట్టాడు. అది ఫలవలసిన చోట పడాలి, ఫలించవలసిన విధంగా ఫలించాలి. లేదా తారకాసురుడు చంపుకుతుంటాడు ఇక్కడ అని ప్రయత్నిస్తే దేవతలకు అగ్ని కనపడలేదు. ఇప్పుడు చిత్రం జరిగిందయ్యా. సువర్ణం జాతరూపమండలంలో చిత్రమైన కథలు ఉన్నాయి. దీని ద్వారా గొప్ప నీతులు చెప్తాడు మనకి. అగ్ని ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ పెడితే ఓ కప్ప చూసి అగ్ని అక్కడున్నాడని చెప్పింది. వెంటనే అగ్నిదేవుడు దానికి శాపించాడు. దిక్కుమాలిందని నీకు వచ్చింది, ఇప్పుడు అర్జెంటుగా కోర్టులో నిజం చెబుతున్నాను. ఎవడు చెప్పమన్నా నేను? నాకేదో శివవీర్యం నాలో దాచేసుకుందాం ఉన్నది, నా స్వార్థం నాది, నాకు తేజస్సు వస్తుంది. ఇప్పుడు నా చేత దాన్ని ఊరికే బయట పారేస్తారు వాళ్ళు. కుదరదు, నేనేమను. అంత గొప్పది అది భగవత్ తేజస్సు. అది ఉండాలని అనిపిస్తుంది, రుద్రవీర్యం అంటే కప్ప చెప్పేసి. అందుకని కప్పగా అగ్నిదేవుడు చెప్పించాడు, నీకు నాలిక వంగదు, కట్టెలా ఉంటుంది అంతే, అలాగా ఇంకా అలా కదలదు, పో కప్పని చెప్పించాడు. అందుకే కప్ప అలాగే బేక ఇంకో స్వరం ఉండదు దానికి. ఇతర జంతువులన్నీ చూడండి మీరు, రకరకాలుగా వంకరగా కోతులు రకరకాలుగా మారుస్తాయి. ఆవు అంబ కూడా, రంకే కూడా, ఎద్దు రంకేసిన ఆవు అంబ అన్న కొంచెం స్వరం మారుతుంది, గమకం ఉంటుంది. ఏనుగు ఘింకారంలో గమకం ఉంటుంది, గుర్రం సకిలింపులో గమకం ఉంటుంది. ఈ కప్ప బెకబెకలో గమకం ఉండదు, ఇంకంతే అది. కానీ మన సంస్కృతిలో దేన్ని అవమానించాలి. ఈ కప్ప బెకబెకల్లో గమకం లేకపోయినా నమ్మకం చమకం ఉన్నాయని చెప్పాడు వేదవ్యాసుడు. గమకం లేదు కానీ నమ్మకం చమకం ఉన్నాయన్నాడు. గదే గౌరవించడం అంటే ఏ జీవిని అవమానించకూడదండి. వ్యాసుడు భాగవతంలో దశమస్కంధంలో బృందావనాన్ని వర్ణించడానికి ముందు, ఈ బృందావన విహారాన్ని వర్ణించడానికి ముందు వర్ష ఋతువును వర్ణిస్తాడు. అద్భుతమైన వర్ణనలే మూల భాగవతం. అప్పుడు వర్షానికి ముందు కప్పలు బెకబెకలాడతాయి, వర్షం కురిసే ముందు వాతావరణాన్ని గమనించి బెకబెకలాడతాయి. కానీ అజ్ఞానం వ్యాపించింది పల్లెటూళ్ళలో. కప్పలు అరిస్తే వాన కురిస్తే పిచ్చి నమ్మకం, వాటి చేత అర్పించకూడదు అలాగే బలవంతంగా, చాలా తప్పది. దానికోసం వాటిని హింసిస్తారు కూడా, మహాపాపం. అసలు మనకున్న భావాలన్నీ వాటికి ఏవో ఉన్నాయని మనమే వాటి చుట్టూ కథలు లేయడం. వాటిని ఎప్పుడైనా అడిగేమో వాటికి ఏమో తెలుసా? వాటి భావాలు మనకు తెలియాలంటే కప్పై పుట్ట. శాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదని వీళ్ళు పెట్టేశారు ఇక్కడ. కప్ప వర్షం కురిసే ముందు గ్రహించి అరుస్తుంది. అందుకని అది ఎప్పుడు కురిస్తే అప్పుడు ఎప్పుడు అరిస్తే అప్పుడు వర్షం కురుస్తుంది కాదు, కురిసే ముందు అది అరుస్తుంది. అందుకని అరిచినప్పుడల్లా కురుస్తుందా? రైలు వచ్చే ముందు గంట కొడతారు. ఇవి సరదా పుట్టి ఎవడో గంట కొడితే రైలు వచ్చేస్తుందా? రైలు రాదు. వచ్చే ముందు గంట కొడతారు అంటే ఓ పద్ధతి. ఎవరికో సరదా పుట్టింది, ఎవరో కొట్టేయారు పొరపాటుని, రైలు వచ్చేస్తుందా? ఇదే అంతే, అర్థమైతే తెలుస్తుంది. కాస్త తర్కంతో ఆలోచించకపోతే అలా గుడి నమ్మకాలు పెంచుకుని. అందుకని పాపం కప్పగా స్థితిలో ఉన్న వ్యాసుడు ఏ స్థితి ఇచ్చాడు అంటే, వర్షం కురిసే ముందు కప్పలో బెక కొరవార మరి నాలిక మడత పడదు కదా, మరి అలాగే ఉండిపోతుంది. అందుకని వంగదు పక్కకి, అలా కట్టిలా ఉంటుంది అంతే. అందుకని కరవర అవి ఎలా ఉన్నాయంటే ఆ మాధుర్యం. వేద విద్యార్థులు గురువుగారి దగ్గర వేదం చెప్పుకొని రాత్రి అరిచిపోయి పడుకున్నాక తెల్లారగట్ట వచ్చి గురువుగారు ఇంకా లేవలేదా అని ఒక్కసారి అరవగానే లేచి వెంటనే వేదం మొదలెడతాడు వాడు. లేచి వెంటనే వేదం మొదలెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి కప్పారుపులని వ్యాసుడు భాగవతంలో వర్ష ఋతు వర్ణంలో చెబుతాడు. కప్పకి అంత గౌరవం ఇచ్చాడు. ఏ జీవిని తక్కువ చేయడం మన పద్ధతి కాదు.
కప్పని ఇలా అన్నాడు. కానీ దేవతలకు కప్పకి వరం ఇచ్చారు. ఇగో దానికి నాలుక వంగకపోతే వంగకపోవచ్చు, వచ్చిన నష్టమేం లేదులే. ఇప్పుడు నరం లేని నాలుగు దిక్కు ఎలా పడితే అలా వంగుతుంటే అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతున్నారు. అంతకంటే వంగకపోవడమే మంచిది అని కప్పకి ఏం వరం ఇచ్చాట, ఇది చిరకాలం బతుకుతుంది, రాతిలో కూడా బతుకుతుంది, నీళ్లు లేకపోయినా సరే బతుకుతుంది అని దేవతలు వరం ఇచ్చారు. అగ్నిదేవుడు చెప్పించారంటే జీవితంలో ఎప్పుడు మనం కొంతమంది ఏదో అంటూనే ఉంటారు, కొంతమంది ప్రశంసిస్తారు. రెండూ ఉంటాయి, సమానంగా తీసుకో. ఈ వీళ్ళు ఏదో అన్నారని కృంగిపోవద్దు, వాళ్ళు ఏదో అన్నారని పొంగిపోవద్దు. అప్పుడు అగ్నిదేవుడు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి జమ్మి చెట్లు దాక్కున్నట్టు, అదిగే జమ్మి గర్భంలో అగ్ని ఉంటుంది అంటారు. ఆ జమ్మి చెట్టుకి అగ్నిదేవుడు నాకు ఆశ్రయం ఇచ్చా కూడా నీకు యజ్ఞాల్లో గౌరవం పొందుతావు. ఇప్పటికీ జమ్మి కొమ్మలు వాడతారు, విజయదశమి నాడు వాడతారు. ఆ విజయదశమి నాడు పూజిస్తారు. పాండవులు ఆయుధాలు దాచారు. శ్మశానంలో ఉంటుంది జమ్మి చెట్టు, అయినా దాని గౌరవం దానికి ఉంది. అలాగా ఇంకో కొంచెం ముందు ఇంకా ఇప్పుడు జమ్మి చెట్లు దాక్కున్నాడు కదా, ఆ విషయాన్ని ఏమీ చెప్పకపోతే అడుగుతుంటే ఒక ఏనుగు చూసింది. ఏనుగు పెద్ద తొండం పైకెత్తి దానికి ఏదో పని వచ్చినట్టుగాను ఇక్కడే జమ్మి చెట్లో ఉన్నాడు అగ్ని వెళ్ళి పట్టుకున్నది. ఒళ్ళు మండింది అగ్నిదేవుడికి. నీకు అసలు నాలుగు తిరగబడిపోతుంది పో, నువ్వు తినడం కూడా కష్టంగా ఉండి నీకు నాలుగు తిరగబడిపోతుంది పో అని తిరగబడుతుంది. కానీ వాళ్ళకి ఉపకారం చేసింది కూడా దేవతలు ఏమన్నారు, అయినా సరే అడవి జంతువుల్లో ఏనుగు కంటే బలమేంది ఉండదు, పెద్ద లావుగా బలంగా గొప్పగా ఉంటుంది. అంటే ఒక ప్లస్ ఒక మైనస్, ఒక వరం ఒక శాపం, జీవితం అంటేనే అంత. అలాగే ఇంకో చిలుకు కనపడదు, చిలుకు కూడా జమ్మి చెట్లో ఉన్నాడని చెప్పింది. అప్పుడు కూడా అగ్నిదేవుడు చెప్పించాడు, చెప్పేస్తావు పనికి మాలిన చిలుక, పని లేదు నీకు, ఊరికి ఏదో ఒకటి వాగుతూ ఉంటావు వస్తమాను, నిన్నెవడు చెప్పమన్నాడు, నేనేదో దాక్కుంటే ఎక్కడ అని. ఆ చిలక కూడా నాలుగు తిరగబడిపోతుంది అన్నట్టు. కానీ దేవతలు వరం ఇచ్చారు, నాలుగు తిరగబడినా సరే నువ్వు పలికిన పలుకులన్నీ మధురంగా ఉంటాయి, ఎవరైనా మధురంగా పలికితే చిలక పలుకులు అంటారు అని వరం ఇచ్చారు. అంటే ప్రతిదీ జీవితంలో మనకి శాపమైంది వరం అవుతుంది, వరం అయింది శాపం అవుతుంది, కంగారు పడద్దు, తేలిగ్గా తీసుకో. ఇది కథ. ఇలా కప్ప, ఏనుగు, చిలుక అన్నీ దాక్కున్నాయి. అందుకే చిలుకలాగా పలకగానే సరిపోలేదు, అమ్మాయిలు ముఖ్యంగా నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు కాస్త రక్షణ కలగాలి అంటే కాస్త కరాటే కూడా నేర్చుకోవాలి, మల్లయుద్ధం కూడా నేర్చుకోవాలి. కాస్త వీధి రౌడీలు ఎవరైనా ఏదైనా ఈవి టీజింగ్ అని పడితే వేసేసేలా ఉండాలి గట్టిగా, అప్పుడే లొంగుతారు. ఇవన్నీ ఊరికే పోలీసుల రక్షణ కోరితే సుఖం లేదండి. అందుకే జగన్నాథ పండితురాలు చెప్తాడు, చక్కనైన రూపు సౌశీల్య గరిమంబు మటకారితనము మంచి వాక్కు ఎన్నియున్ననేమి రామచిలుకకు గండు పిల్లి ముందు దండుగయ్యే. చిలక చాలా చక్కనైన రూపం, అందంగా ఉంటుంది. సౌశీల్యకరము మంచి ప్రవర్తన, ఒక చిలక మరో చిలకతో జత కట్టిందంటే జీవితాంతం అంతే. అందుకే రామచిలక అంటారు, దాని శీలం గొప్పది. మాటకారితనం అంటే తెలివితేటలుగా మాట్లాడటం, మంచి వాక్కు, సూక్తులు చెప్పడం వేరు, తెలివితేటలుగా మాట్లాడటం వేరు. ఈ మాటకారితనం అంతా కావ్యాల్లో ఉంటుంది, సూక్తులన్నీ వేదాల్లో ఉంటాయి. అందుకని అలా రెండు ఉండాలి. అది ఆ రెండు అన్నీ ఉన్నాయి, అందం ఉంది, సౌశీల్యం ఉంది, మాటగారితనం ఉంది, మంచి వాక్కు ఉంది. ఎన్ని ఉన్ననేమి ఈ రామచిలుకకు గండు పిల్లి ముందు దండుగా. పిల్లికి ఏమైనా ఇవి ఏమైనా కావాలా, దానికి ఆహారం కావాలి, ఒక నొక్కింది చిలక చచ్చిపోయింది. అందుకే లోకంలో మనం చిలకలా ఉండొచ్చు, మంచిదే, మాటగారితనం, మంచి నేర్పు, వాక్కు, సౌశీల్యం, చక్కదనం అన్నీ ఉండొచ్చు. కానీ కాస్త మొండితనం, ధైర్యం, ఎదిరించగలగడం, అవసరమైతే ఓ గుద్దరం కూడా నేర్చుకోవాలి. ఆడపిల్లలు మొహమాట పడకూడదు. ఆయువు పట్లో పట్టి గుద్దితే ఎవడు మిగులుతాడండి. ఇక్కడ మొహమాట పడకుండా మన రక్షణ మనం చేసుకోవాలి. అటువంటి ధైర్యాన్ని ఆడపిల్లలందరూ పొందుతారని ఆశిస్తూ మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. ఇంతే ధైర్యాన్ని మనకిస్తూ మన తెలుగు భాషలో మనం మాట్లాడాలి.